ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కొన్ని జీకే బిట్లు చూద్దాం. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేశాను. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పోలీస్ కానిస్టేబుల్స్, డిఎస్సి, మరికొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణా పత్రికను స్థాపించిన సంవత్సరం 1902, 1902. కృష్ణా పత్రికను స్థాపించిన సంవత్సరం 1902. సుమేరియన్లు ప్రస్తుతం ఏ దేశానికి చెందినవారు? సుమేరియన్లు ప్రస్తుతం ఇరాకుకు చెందినవారు. అరబ్బులలో ప్రపంచపటం గీసిన ప్రముఖుడు. అరబ్బులలో ప్రపంచపటం గీసిన ప్రముఖుడు అల్ ఇద్రిసి. అల్ ఇద్రిసి 1154లో ఎవరి కోసం ప్రపంచపటం గీశాడు? అల్ ఇద్రిసి 1154లో అరబ్ రాజు కోసం ప్రపంచపటం గీశారు. మొత్తం అక్షాంశాలు ఎన్ని? మొత్తం అక్షాంశాలు 181. మొత్తం రేఖాంశాలు ఎన్ని? మొత్తం రేఖాంశాలు 360. మధ్యాహ్న రేఖలని వేటిని అంటారు? మధ్యాహ్న రేఖలని రేఖాంశాలను పిలుస్తారు. భూమధ్య రేఖ గుండా పోయే ఖండాలు ఎన్ని? భూమధ్య రేఖ గుండా పోయే ఖండాలు 3. అవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. గ్రీనిచ్ రేఖాంశం గుండా పోయే ఖండాలు ఎన్ని? ఇవి కూడా 3 అండి. ఐరోపా, ఆఫ్రికా, అంటార్కిటికా. బంజరు భూములను పటంలో ఏ రంగుతో సూచిస్తారు? బంజరు భూములను పటంలో లేత ఎరుపు రంగుతో సూచిస్తారు. ఆకుఖండం, పక్షిఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు? దక్షిణ అమెరికా. చిన్న ఖండం, నిర్జన ఖండం, నగర ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆస్ట్రేలియా. నీటి ఘనీభవన స్థానం 0 డిగ్రీలు, అంటే 0 డిగ్రీల వద్ద గడ్డ కడుతుంది. ఉత్తరాయణం అంతం. ఉత్తరాయణం ఎప్పటికి పూర్తవుతుంది? జూన్ 21. దక్షిణాయనం అంతం. దక్షిణాయనం ఎప్పటికి పూర్తవుతుందంటే డిసెంబర్ 22. కాలాలు ఏర్పడటానికి ప్రధాన కారణం? కాలాలు ఏర్పడడానికి ప్రధాన కారణం భూమి యొక్క అక్షము వంగి ఉండటం. కర్కాటక రేఖ మీద సూర్యకిరణాలు నెట్ నిలువుగా పడే రోజు? కర్కాటక రేఖ మీద సూర్యకిరణాలు నెట్ నిలువుగా పడే రోజు జూన్ 21. మకర రేఖ మీద సూర్యకిరణాలు నెట్ నిలువుగా పడే రోజు? మకర రేఖ మీద సూర్యకిరణాలు నెట్ నిలువుగా పడే రోజు డిసెంబర్ 22. విషవత్తులు ఎప్పుడు సంభవిస్తాయి? విషవత్తులు మార్చి 21, సెప్టెంబర్ 23 సంభవిస్తాయి. విషవత్తులు అంటే పగలు రాత్రి సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ తేదీల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. టండ్రాలో కాలాలు ఎన్ని రకాలు? టండ్రాలో కాలాలు 2 రకాలు. ఎస్కిమో అన్న పదానికి అర్థం. ఎస్కిమో అనగా మంచు బూట్ల వ్యక్తి అని అర్థం. ఎస్కిమోల ప్రధాన భాషలు ఎన్ని రకాలు? ఎస్కిమోల ప్రధాన భాషలు 3 రకాలు. ఎస్కిమోలు అత్యధికంగా ఎక్కడ నివసిస్తున్నారు లేదా నివసించే ప్రాంతం? గ్రీన్లాండ్. ఇక్కడ జనాభా 43,000. ఎస్కిమోల జనాభా. భారత్లో అత్యధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం? భారత్లో అత్యధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం మాసిన్ రామ్, 1141 సెంటీమీటర్లు. ఉమా